అయ్యో శోభనం మూడుపోయనే. అయ్యో తొలి రాత్రి వేస్ట్ అయిపోయనే. అయ్యో చీకటితో చురకే ఏమండి పాలు తీసుకోండి. వద్దు సీత. అదేంటి, పాలు మీకోసమే తెచ్చాను, తాగండి. సీత ప్లీజ్, నా మనసేం బాగోలేదు. నాకు తెలుసండి, మీకు మీ తమ్ముడు బాలు అంటే ప్రత్యేకమైన అభిమానం. అలాంటివాడు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని వచ్చాడని మీ అమ్మగారు కోపంగా ఉన్నారు. అందుకే మీరు కూడా చాలా బాధపడుతున్నారు. ఏంటో ఊహించని విధంగా ఇలా జరిగింది. ఎన్నడూ లేనిది మావయ్య గారు కూడా చాలా ఆవేశపడ్డారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇలా జరిగినందుకు ఏం చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. సీత, ఐఎమ్ సారీ. ఎందుకు? అదే, ఇవాళ మనకి పద్ధతి ప్రకారం ఏర్పాట్లన్నీ చేశాక కూడా మూడౌట్తో ఉన్న నేను నిన్ను డిసప్పాయింట్ చేయక తప్పట్లేదు. అయ్యో భలే వారండి. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే అసలు నేను అదంతా ఎందుకు ఆలోచిస్తాను? ఏం పర్వాలేదు, నెమ్మదిగా అన్నీ వాటంతటావే సర్దుకుంటాయి. మీరేం బాధపడకండి. ఇది వరకలవాటు లేనిది, మనసుకి ఈ మమత కొత్తది. దొరకక దొరికింది గనక చేజారుతుంటే ఏం తోచకున్నది. ఊరించిన నీలి మబ్బుని ఊహించని గాలి తాకిడి, ఎటువైపో తరుముతుంటే కళ్ళార చూస్తూ ఎల్లా మరి. ఎడారి వైపు వెళ్ళకంటూ ఆపివాన చెలిని తడారుతున్న గుండెలోకి. సీత, నువ్వు మంచిదానివి మాత్రమే కాదు, అమాయకురాలివి కూడా. అందుకే నిన్ను చూస్తే నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వు అనుకుంటున్నట్టు నేను డిస్టర్బ్ అవ్వడానికి కారణం నా తమ్ముడు బాలు పెళ్లి చేసుకోవడం కాదు, మా అమ్మ నాన్న కోపంలో ఉండడం కాదు. ఆ శశిరేఖ ఈ ఇంట్లోకి అడుగు పెట్టడం, బావగారు అంటూ శశిరేఖ నా వైపు చూసిన చూపుకి ఇక ముందు ఈ ఇంట్లో ఏం జరగబోతుందో అన్న భయం. కానీ జరిగిన దాని గురించి నేనెవ్వరికీ చెప్పుకోలేను, నా గతాన్ని బయట పెట్టలేను. చివరికి నన్నే నమ్ముకొని నా భార్యగా నాకు తోడు నీడగా ఉండడానికి సిద్ధపడి అడుగు దూరంలో ఉన్న నీకు కూడా సారీ సీత. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ.
అప్పుడు ఆ శశిరేఖ ఎంత పొగరుగా ప్రవర్తించింది. ఈ మధ్య ఆయన ఆఫీసులో కలిసినప్పుడు కూడా ఎంత దురుసుగా మాట్లాడింది. అలాంటి అమ్మాయిని నా మరిది బాలు పెళ్లి చేసుకున్నాడా? ఇప్పుడు అందరి ముందు మంచిగానే ఉంది, కానీ తనలో మార్పు వచ్చిందంటే నాకు నమ్మకం కలగడం లేదు. ఆ తలపొగరు పిల్లతో బాలు ఎలా నెగ్గుకొస్తాడో ఏంటో. సీత, సీత, సీతామహాలక్ష్మి. నేను బాత్రూమ్ లో ఉన్నాను, 2 నిమిషాల్లో వచ్చేస్తాను. నో 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 నో, కంగారేం లేదు, నెమ్మదిగానే రా సీత. ఫస్ట్ నైట్ అటర్ ఫ్లాప్. నేను అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది. రామ్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. నేను కాల్ చేయగానే పూర్తిగా మూడౌట్ అయిపోయి ఉంటాడు. అందుకే శోభనం రాత్రి మల్లెపూలు నలుగును లేదు, ఆ సీతకి సంతోషం దక్కను లేదు. సారీ సీత, పొద్దున్నే నేను డిస్టర్బ్ చేశానా? అయ్యో అదేం లేదు. సీత, బాగా టైర్డ్ అయినట్టు కనిపిస్తున్నావు. అదేం లేదు, చెప్పండి. సీతామహాలక్ష్మి, మన మధ్య అండి అంటూ గౌరవాలు ఎందుకు? మనిద్దరం ఒకే ఇంటి కోడళ్ళు, అంటే సిస్టర్స్ లాంటి వాళ్ళం కదా. మనం పేర్లు పెట్టి పిలుచుకుంటేనే ఫ్రెండ్లీగా ఉంటుంది. నీలాంటి లో క్లాస్ వాళ్ళతో నాకు మాట్లాడండి ప్లీజ్. మన మధ్య గతంలో ఏం జరిగిందో వదిలేద్దాం, ఓకేనా? సరే, వెరీ గుడ్. అయితే ఈ క్షణం నుంచి నిన్ను నోరారా సీత అని పిలుస్తాను. నాకంటే ముందుగా వచ్చిందానివి కాబట్టి అక్క అని కూడా అంటాను. అలాగే నువ్వు కూడా నన్ను చెల్లిలాగా ఫీల్ అయితే చాలు. శశి అని పిలిస్తే ఐ విల్ బి హ్యాపీ. అలాగే శశి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. అయితే చెప్పు సీత. ఏం చెప్పాలి? అదే మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందో చెప్పు. ఇదేంటి ఈ పిల్ల సూటిగా అలా అడిగేసింది? ఏం చెప్పాలి? ఏం పర్వాలేదు, తొలి రాత్రి స్వీట్ నథింగ్స్ ని మనిద్దరం షేర్ చేసుకుందాం. కమన్ కమన్, టెల్ మీ. ఫుల్ హ్యాపీజా? అది అది ఏంటి సిగ్గుపడుతున్నావా సీత? నువ్వు జరిగిన దానికి సిగ్గుపడడం లేదని నాకు తెలిసే. ఏమీ జరగలేదని లోపలే బాధపడుతున్నావు. నీ మొహాన్ని చూస్తేనే అంతా అర్థమైపోతుంది. చెప్పు సీత, బావగారు నీతో రొమాంటిక్గా మాట్లాడారా?
ఇదేంటి సిగ్గు లేకుండా ఈ పిల్ల అన్నీ అడిగేస్తుందేంటి? అబ్బా, నువ్వు పెళ్ళైందానివే, నేను పెళ్ళైందాన్నే. మన మధ్య సిగ్గేంటి? చెప్పు సీత. ఓకే ఓకే ఓకే, నాకు టోటల్గా అర్థమైపోయింది. వాట్ నెక్స్ట్? నువ్వు బావగారు హనీమూన్కి ఎక్కడ ప్లాన్ చేశారు? చెప్పు సీత. అది హలో బావగారు, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బానే ఉన్నాను. ఎందుకు బాగుండరు? ఫస్ట్ నైట్ పెళ్లి కొడుకు కదా. ఓకే ఓకే కూల్, సరదాగా అన్నానంతే. కొత్త జంటని పొద్దున్నే డిస్టర్బ్ చేస్తే లోపల తిట్టుకుంటారేమో. ఉంటాను. సీత బాయ్, లీజర్గా మళ్ళీ మాట్లాడుకుందాంలే. బాయ్ బావగారు. రే వెంకట్, ఏదో ముఖ్యమైన పని ఉంది, రమ్మన్నావట. ఏంటి విషయం? అవునరా అమ్మ కమలా, నా చేతిలో డబ్బు నిలవదు, కానీ ఈ డబ్బులు నీ దగ్గరుంచు. ఎందుకన్నయ్యా? ఏం లేదమ్మా, కూతురికి అల్లుడికి శుభకార్యం జరిగిపోయింది కదా. ఆ దేవుడు చల్లగా చూస్తే రేపో మాపో సీత నీళ్ళోసుకుంటుంది. ఆ తర్వాత నెలలు నిండటం ఎంతసేపు, చూస్తుండగానే పండంటి మనవడో మనవరాలు పుట్టేస్తారు కదా. అప్పుడు ఈ తాతయ్య వాళ్ళకేదైనా మంచి కానుకలు ఇవ్వాలి కదా. అందుకే ఇప్పటి నుంచి కూడబెడితే అప్పటికి అక్కరకొస్తుంది కదా అని నా ఆలోచన. అన్నయ్య, ఎంత ముందు చూపునేది. కూతురు మీద ఎంత మమకారం. మనవడో మనవరాలో పుట్టకముందే ఇప్పటినుంచే వాళ్ల కోసం కూడబెట్టడం బావుందన్నయ్య, చాలా బావుంది. ఒరేయ్, నిజంగా నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా. ఇప్పటిదాకా నువ్వు సీతకు తండ్రివే, ఇక ముందు పుట్టబోయే బిడ్డకి తాతవన్నమాట. రేపు నువ్వు తాతయ్య అయితే ఆ ఆనందం ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది లేరా. అమ్మా, ఈ డబ్బును భద్రంగా దాచిపెట్టమ్మా. అన్నయ్య, నువ్వు చెప్పినట్టే భద్రంగా దాచిపెడతాను. నువ్వు కోరుకున్నట్టే తాతయ్యవి కాగానే జమైన డబ్బును పెట్టి ఏ బంగారపు గొలుసో తీసుకెళ్లి తాతగారి కానుకగా పుట్టబోయే బిడ్డ మెళ్ళలో వేద్దువుగాని. హలో మిస్టర్ శ్రీరామ్. ఓ నన్నెప్పుడు చూడలేదు కదూ. ఐఎమ్ డిపి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ దుర్గా ప్రసాద్. హో, మీరా? మొన్న ఫోన్ చేసి మేనర్స్ లేకుండా మాట్లాడింది, ఇప్పుడు కనీసం డోర్ నాక్ చేసి రావాలనే కామన్ సెన్స్ లేకుండా ఇలా బిహేవ్ చేస్తుంది తమరేనా? మిస్టర్ శ్రీరామ్, ఎదుటి వాళ్ల బిహేవియర్ని పాయింట్అవుట్ చేసే ముందు నీ బిహేవియర్ ఏంటో నువ్వే చూసుకో. మిస్టర్ డిపి, సంస్కారం అనేది మీలో అణువంత కూడా లేదని నాకెప్పుడూ అర్థమైంది. నౌ టెల్ మీ, మీరెందుకు వచ్చారు? నీతో బ్లాక్ అండ్ వైట్ మొత్తం మాట్లాడి తేల్చుకుందామని వచ్చాను. దేని గురించి? బిజినెస్ గురించి. మీ బిజినెస్ గురించి నాతో మాట్లాడడానికే ఉంది? ఉంది, చాలానే ఉంది. చెప్పు, మా బిజినెస్ డీలర్స్ని నువ్వు లాక్కోవడం కరెక్టేనా? ఓ అదా? అదే అదే చెప్పు. సంస్కారం గురించి, ఎథిక్స్ గురించి చాలా గొప్పగా చెప్తున్నావు కదా. ఇన్నేళ్లుగా నాతో ఉన్న నా డీలర్స్ని
నువ్వు ఎక్కువ కమిషన్ ఇస్తానని ఆశ చూపించి నువ్వు నీ వైపుకి లాక్కుంటావా? దుర్గా ప్రసాద్ కంపెనీతో బ్రేకప్ చేసుకొని నా దగ్గరికి వస్తే మీ అందరికీ ఇన్సెంటివ్లు ఇస్తానని వాళ్ళని ప్రలోభ పెడతావా? అడ్డదారిలో నా మీద గెలుపును సాధించడానికి ఎంతలా దిగజారుతావా నువ్వు? దుర్గా ప్రసాద్ గారు, మీరు చాలా పొరపడినట్టున్నారు. బిజినెస్లో నేను స్ట్రైట్గానే డీల్ చేస్తాను. అడ్డదారులు తొక్కడం, చీకటి ఒప్పందాలు చేసుకోవడం నా హిస్టరీలోనే లేదు. నీ గురించి, నీ హిస్టరీ గురించి నాకు పూర్తిగా తెలుసు. నా డీలర్స్తో నువ్వు మీటింగ్ పెట్టుకున్నావు. ఎంతో తెలివిగా నా వాళ్ళందరినీ నీ గ్రిప్లోకి తెచ్చుకున్నావు. వాళ్ళు పిచ్చిగా నిన్ను నమ్మి అగ్రిమెంట్స్ మీద సంతకాలు కూడా పెట్టారు. నీకు అడ్వాన్సులు కూడా ఇచ్చారు. నీ దగ్గర ఏం జరిగిందో A to Z అంతా నాకు తెలుసు. నువ్వు చేస్తుంది బిజినెస్ కాదు, చిచే బిలో ద బెల్ట్ కొట్టడాన్ని బెట్రేయల్ అంటారు. మిస్టర్ దుర్గా ప్రసాద్, గెలుపుని సాధించాలంటే ఏదైనా సరే సరికొత్తగా చేయాలి. ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే. ఏంటి నువ్వు చేసింది? మోసం చేసి దొంగ దెబ్బ తీయటమా? నో 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 నో. మోసం అనేది నా రక్తంలోనే లేదు. నేను చేస్తోంది ప్యూర్లీ బిజినెస్. నేను మీ డీలర్స్ని ఇన్వైట్ చేయలేదు. వాళ్ళంతట వాళ్లే నా దగ్గరకు వచ్చారు. కష్టాల్లోనూ నష్టాల్లోనూ ఉన్నాము, దయచేసి మమ్మల్ని కాపాడమని వాళ్ళందరూ నన్ను రిక్వెస్ట్ చేశారు. మా కంపెనీ డీలర్షిప్ ఇమ్మని వాళ్ళెంతగానో ప్రాధేయపడ్డారు. అందుకే నేను ఒప్పుకున్నాను. అంతే తప్ప మీరు చెప్పినట్టు మీ వాళ్ళని నేనేమీ లాక్కోలేదు. అబద్ధం, పచ్చి అబద్ధం. కాదు, నిజం. కావాలంటే మీ డీలర్స్కి కాల్ చేసి కనుక్కోండి. వాళ్ళలో ఏ ఒక్కరైనా సరే నేను చెప్పింది అబద్ధం అని చెప్తే వెంటనే వాళ్ళని వెనక్కి తీసుకోండి. ఐ డోంట్ కేర్, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు. ఓ, నీ ముందే వాళ్ళకి నేను ఫోన్ చేస్తే వాళ్ళు ఏమీ చెప్పలేరనే కదా నీ ధైర్యం? బచ్చాగాడివి. నీ చావు తెలివితేటల్ని నా ముందు చూపించకో. మిస్టర్ దుర్గా ప్రసాద్, చాలు. ఇప్పటిదాకా మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా పద్ధతిగా మాట్లాడాను. బట్ యూ డోంట్ డిజర్వ్ ఇట్. మిస్టర్ శ్రీరామ్. అబ్సల్యూట్లీ, యా, శ్రీరామ్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. శ్రీరామ్నే. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను. మీకు 24 hours టైం ఇస్తున్నాను. మీ డీలర్స్లో ఒక్కరైనా సరే లేదా అందరైనా సరే వెనక్కి వచ్చేస్తామంటే మీరు హ్యాపీగా తీసేసుకోండి. ఐ డోంట్ మైండ్. అంతేగాని మీ చేతగానితనాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి నేను మోసం చేశానని తప్పుగా మాట్లాడొద్దు. ఓ, అంతదాకా వచ్చావా? చూస్తాను. నా ముందు నువ్వు బిజినెస్ ఎలా చేస్తావో అది చూస్తాను. డీపే దుర్గా ప్రసాద్ ఇక్కడ. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నారా? అవును, ఛాలెంజే చేస్తున్నాను. త్వరలో నిన్ను దెబ్బకి దెబ్బ కొడతాను. నీ బిజినెస్ ని డామినేట్ చేసి నిన్ను నడి రోడ్డు మీదకి లాగుతాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఒకప్పటి ది గ్రేట్ DP గారు. యు I will see you. మిస్టర్ DP,
ఇంకోసారి నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని రండి. డూ యు అండర్స్టాండ్? నీ అపాయింట్మెంట్ తీసుకోవడం కాదు, నిన్నే నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. అవును, మీ ఫ్యామిలీ ఫోటో ఇలా బెడ్రూమ్లో ఉందేంటి? శశి, అది కాదు. దయచేసి ఈ విషయంలో నాకు ఇంకేం చెప్పొద్దు. ఈ ఫోటో ఇక్కడే ఉంటే నువ్వు నా నీడని టచ్ చేసినా నాకు గిల్టీగానే అనిపిస్తుంది.